హలో నమస్తే వెల్కమ్ టు 99 అడ్డా. పాటై పద్యమై ఆయన గొంతులో గాన సరస్వతి తిష్ట వేసుకుని కూర్చుంది. ఆయన పాటలు పాడుతుంటే వినే మన గుండె చప్పుళ్లే ఆయన చేతిలో డప్పు దరువులై మనకు వినిపిస్తాయి. అరుణోదయ సాంస్కృతిక సమైక్యకు మొదటి కార్యదర్శిగా మొదలైన ఆయన ప్రయాణం ఒకటి కాదు రెండు కాదు 4 దశాబ్దాల పాటుగా నిరాటంకంగా సాగుతూనే ఉంది. ఎంతకంటే ఆయన పేరే అరుణోదయ రామారావుగా ప్రసిద్ధి చెందేటంత. ఇవాళ రామారావు అన్న మన 99 అడ్డాల మస్తు ముచ్చట్లు పాటలు పద్యాలు పాడనికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ఎట్లా, రండి ముచ్చట్లు పెడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. అన్న తప్పుతో ఇంత అద్భుతమైన డప్పుదరు వెనుక నేపథ్యం, మామూలు ఇంటి పేరో ఊరి పేరో పేరుకు ముందు ఉంటుంది. అరుణోదయనే మీ పేరు చేసుకోవడం వెనుక కారణాలు అవన్నీ మాకు ఒకసారి చెప్తారా? అమ్మా, నేను దాదాపుగా ఈ ప్రజా కళాకారుడుగా ముఖ్యంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మొదటి కార్యదర్శి దగ్గర నుంచి ప్రారంభం కావడానికి వెనకాల మా ఊరు, నా పేరు, మా కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా చెప్పాలనేటువంటి సందర్భం వచ్చినందుకు ముందుగా 99 అడ్డాకు మరి మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఆ రకంగా వాస్తవంగా నేను రాయలసీమ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆలూరు మండలం మొలగవల్లి గ్రామం నాది. సీమ బిడ్డ వెనకబడినటువంటి కులాల నుంచి పుట్టి ఆ రకంగా ప్రారంభం నుంచే పాటలు పాడటం అనేటువంటిది ప్రారంభమైంది. అట్లా భజన తత్వాలు, భజన పాటలు, తత్వాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి తత్వాలు అక్కడి నుంచి మొదలై ఆ తర్వాత ఇక్కడ మన రంగస్థల పద్యాల దగ్గర నుంచి మొదలై దాదాపుగా 1973లో ప్రజా కళాకారుడుగా నేను నా ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. 40 ఏళ్ళు దాటింది. 40 ఏళ్ళు దాటిందమ్మా. 73 మార్చ్ 23వ తేదీన మా కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో జరిగినటువంటి రైతు కూలీ సంఘం మహాసభల సందర్భంగా పాట పాడమంటే నేను అప్పటికే SSLC పూర్తి అయిపోయింది. పూర్తి చేసుకొని నేను ఆ స్టేజ్ ఎక్కాను. అప్పుడు పాడినటువంటి మొట్టమొదటి పాట, వాస్తవంగా దాన్ని రాగం కూడా నాకు తెలియదు, తెచ్చి పాట పాడండి అని అన్నారు అంతే. నేను అప్పటికే రంగస్థల ప్రభావము దానికి సంబంధించిన అనుభవము కొంత ఉంది కాబట్టి ఆ పద్ధతిలో అప్పటికి దాదాపుగా 20-22 అప్పటికే SSLC పూర్తయి 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నాను. ఇక అనంతపూర్కి పోదాం డిగ్రీ చేయటానికని అనుకుంటున్నా. ఆ సమయంలో వీళ్ళు పిలిచారు. అప్పుడు మొట్టమొదటి పాడినటువంటి పాట ఓ పల్లెటూరి కూలి రైతా నీ పిల్ల జల్లా సల్లాగున్నారా, ఓ కూలి రైతా ఓ పేద రైతా ఓ పల్లె రైతా, ఓ కూలి రైతా ఓ పేద రైతా ఓ పల్లె రైతా పిల్ల జల్లా సల్లాగున్నారా, ఓ పల్లెటూరి కూలి రైతా పిల్ల జల్లా సల్లాగున్నారా, నీ పిల్ల జల్లా సల్లాగున్నారా. ఆ విధంగా ఆ పాటతో నా రాజకీయ పాట ప్రస్థానం మొదలైనప్పటికీ దీనికి వెనకాల మరొక 10 సంవత్సరాల నా గానానికి సంబంధించినటువంటి ప్రస్తావన. అంతకుముందు నేను రంగస్థల కళాకారుడుగా ఊర్లో ఉండేటువంటి తత్వాలు అనేకమైనటువంటి భజన కీర్తనలు పాడేటువంటి వాడిగా అప్పటికే ఒక జిల్లా స్థాయిలో ప్రముఖమైనటువంటి కళాకారుడుగా రంగస్థల కళాకారుడుగా పేరు పొందినటువంటి స్థితి ఉన్నది. ఉదాహరణకి నేను ఈ నేపథ్యం రావడానికి వెనకాల 7వ తరగతి చదువుతుండగా మా అమ్మ చనిపోయింది. అమ్మ డెడ్ బాడీ అక్కడ ఉంది. అందరూ వచ్చి ఏడుస్తున్నారు నన్ను చూసి. అప్పుడు నేను పాడినటువంటి పాట మట్టి బొమ్మిది నమ్మబోకండి ఓ మనుజులారా మాయమైపోతుంది చూడండి, మట్టి బొమ్మిది నమ్మబోకండి ఓ మనుజులారా మాయమైపోతుంది చూడండి. ప్రజలంతా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళంతా నిజంగా వీడేమన్నా పిచ్చివాడా, ఒకవైపున తల్లి చనిపోయి అక్కడ ఉంటే ఆ తల్లిని గురించి మట్టి బొమ్మిది నమ్మబోకండి అని పాడుతున్నాడే, వీడికి ఏదో అయ్యింది అనేటువంటి పత్తులో ప్రజలంతా కూడా ముక్కును వేలేసుకొని చూస్తూ ఉన్నారు. అప్పటికే తత్వాలు పాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సందర్భంలోనే రంగస్థలానికి సంబంధించినటువంటి కళాకారులు మా ఊర్లో చాలామంది ఉండేటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు పాడేటువంటి పాటల్ని నేను ఎక్కడో వెనక నుంచి విని ఆ రకంగా పద్యాలు కూడా
కూడా నేర్చుకోవటం జరిగింది. అట్లా నేను మా బావికి నీళ్ళకు పోతూ ఉంటే ఆ బిందె భుజం మీద పెట్టుకొని ఆ పద్యాలు పాడుతూ ఉంటే నిజంగా ఆ రోజుల్లో ఒకవైపున బరువు మోసుకుంటూ కూడా వీళ్ళు ఎలా పాడతాడు పద్యాలు అనుకునేటువంటి వాళ్ళు. మీరు మంచి రంగస్థల నటులు అంటున్నారు కనుక మా ఆడియన్స్ కోసం ఒక పద్యం. ఆ రోజుల్లో మా ఊళ్ళో అందరూ పాడుతూ ఉంటే నేను వెనక నుంచి విని ఆ రకంగా పద్యాలు నేర్చుకున్నాను. పద్యాలు నేర్చుకునేటువంటి సమయంలో ఆంజనేయులు పాడినటువంటి పద్యం ఒకటి. శ్రీరామనామ రఘువంశ పయోధి సోమా కామాది షడ్రిపు విరామ వికుంఠదామ ఓ రామ అంటే మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదమ్మా, అప్పటికి కేవలం చూసి మాత్రమే విని నేర్చుకున్నటువంటి వాడిని. ఆ తర్వాత సంగీతం నేర్చుకోవడం వెనకాల ఇంకొక నేపథ్యం ఒకటి ఉంది. ఆ రకంగా నేను పాడుతూ పాడుతూ మా అమ్మ చనిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీకి మన అనంతపురికి వచ్చిన తర్వాత అప్పుడు మా సెకండ్ ఇయర్ BSc చదువుతుండగా మా కాలేజీకి ఘంటసాల గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన వచ్చినప్పుడు అబ్బాయి పాట పాడండి మా ప్రిన్సిపల్ గారు అంటే, ఏ కృష్ణ ముకుంద మురారి అని అంటే ఘంటసాల గారు బిత్తరపోయి ఇంకో పాట పాడబ్బాయి అంటే, పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపోయెను గూడు. అప్పుడు ఘంటసాల గారు భుజం తట్టి, బాబు నీ దగ్గర చాలా విషయం ఉంది, ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప గొంతు పెట్టుకుని నువ్వు ఇక్కడ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నా ఎంబడి మెడ్రాస్ రాగలుగుతావా అన్నాడు. ఇంక అప్పుడు వేరే ఏమీ ఆలోచించకుండా వెంటనే వెళ్ళిపోయాను. మరుసటి రోజే ఆయన ఇప్పటి మనందరికీ తెలిసినటువంటి గాయకుడు ప్లస్ సంగీత దర్శకుడు అయినటువంటి పుహళేంది గారిని పిలిచి, అబ్బాయి ఈ అబ్బాయికి చాలా విషయం ఉంది, కొద్దిగా రాగాల ఆ సంగీతానికి సంబంధించినటువంటి పట్లు కొద్దిగా నేర్పించు బాబు అంటే దాదాపుగా 3 నెలలు 4 నెలలు పుహళేంది గారి దగ్గర రాగాలు నేర్చుకున్నానండి. మా ఊర్లో వచ్చినటువంటి అనుభవము ప్లస్ పుహళేంది గారు నేర్పడినటువంటి ఆ సంగీత పట్లు అవన్నీ నేర్చుకున్న తర్వాత చివరిసారిగా మాకు ఇప్పుడు అరుణోదయకి గురుతుల్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానూరు వెంకటేశ్వరరావు గారని ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత అట్లా ఒక పర్ఫెక్షన్ అనేటువంటిది వచ్చింది నాకు సంగీతంలో. రామారావు అన్నతోటి ఇంకా మంచి మంచి పాటలు పద్యాలు వినబోయే ముందు అడ్డాల చిన్న బ్రేక్. నైన్టీన్ అడ్డాకు మళ్ళా స్వాగతం. ఇప్పుడు సినిమా దానికోసం వెళ్ళిన వాళ్ళు అరుణోదయ కోసం మళ్ళీ వెనక్కి రావడానికి అప్పుడు సినిమాలో వెళ్తుండగా మొట్టమొదటిసారిగా శ్రీ 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 మర్యాద రామన్న కథకు సంబంధించినటువంటి ఘంటసాల గారు ఓ పాట ఇచ్చారు నాకు. అందులో ఓ పాట ఏంటంటే, చెబితే శానా ఉంది ఇంటే ఎంతో ఉంది చెబుతా ఇనుకోరా వెంకట స్వామి, చెబుతా ఇనుకోరా వెంకట స్వామి. ఆ పాట ప్రిపేర్ అయ్యాను. ఇంకా 2 రోజుల్లో 3 రోజుల్లో రికార్డింగ్ జరుగుతుంది అనగా అప్పటికే నాతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. అయితే ఆయన కాకుండా నాకు ఇచ్చాడు ఘంటసాల గారు, ఈ పాట మీరు పాడాలి అబ్బాయి అన్న తర్వాత పుహళేంది గారు దానికి దాదాపుగా 2 రోజులు నన్ను కూర్చోబెట్టుకొని రిహార్సల్స్ ఇచ్చారు. 3వ రోజునే మరి ఏమైందో ఏమో ఇక్కడ ఉన్నటువంటి మా ఊర్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకులందరూ కూడా వెనక్కి వచ్చి, బాబు నువ్వు పాడాల్సినటువంటి పాట ఇది కాదు, ప్రజల కోసం నువ్వు పాడాలా, ప్రజల కోసం నీ గొంతును వెచ్చించాలా రాని చెప్తే అప్పుడు ఇంతకు ముందు పాడినటువంటి పాట ఏదైతే ఉందో పల్లెటూరి కూలి రైత అనేటువంటిది 73లో ఆ పాటతో నా గాన ప్రస్థానాన్ని ప్రారంభించాను. అరుణోదయ సాంస్కృతిక సమైక్యను అసలు ఎందుకు వ్యవస్థ అట్లా చేయాలనుకున్నారు, దాని వెనక కారణాలు ఏంటి, ఆలోచన ఎవరికి వచ్చింది, ఎట్లా రూపుదాల్చింది అది? ఆ రోజుల్లో నేను ఒక పద్యం పాడితే ఒక నాటకంలో హరిశ్చంద్రుడు పాత్ర వేస్తే నెలకు 5,000 రూపాయలు ఆ రోజుల్లో ఇస్తామన్నారు. అప్పుడు కానూరు వెంకటేశ్వరరావు ఇది కాదురా బాబు, మనం పాడాల్సినటువంటిది ప్రజల దగ్గర పాడాలి,
ప్రజల ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ వివిధ రకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీ వ్యతిరేకంగా మనం మన గళాన్ని మన గొంతును విప్పాలి తప్ప దానికోసం మనం ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికోసం ఎంతో మంది వీరులు నేల కొరిగారు. అలాంటి వీరులకు మనము వాళ్ళకు సంబంధించినటువంటి పాటలు పాడాలా, వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు పాడాలి తప్ప ఈ రకమైనటువంటి సినిమాలు పాటలు పాడటం ద్వారా అబ్బా లాభం లేదబ్బా అని అంటే అప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళి ఆ రకంగా పునరాలోచన చేసి నా జీవితాన్ని ఇక నుంచి ప్రజల పాట కోసమే జీవితం అంకితం చేస్తానని చెప్పేసి అప్పుడు గురువు గారంటే బయలుదేరారు. ఇందాక అన్నారు కదా అమరవీరులకు అంకితం ఇస్తూ, ఆ పాట మీరు చాలా సందర్భాల్లో చాలా చోట్ల పాడారు, చాలా వేల సార్లు పాడానమ్మా. అది రాసినటువంటి వాడు మా గురువు గారు, మనందరికీ గురువు అయినటువంటి ప్రజానాట్య మండలికి లేదా మొట్టమొదటి ప్రజానాట్య మండలికి ఈనాడు ఎవరెవరైతే పత్రికా యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళందరికీ గురుతుల్యుడు అయినటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారు ఈ అమరవీరుల పైన ఒక పాట రాశాడు. ఆ పాట పాడి వినిపిస్తానమ్మా. వీరగాథల పాడరా, విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా, విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా. తూర్పు కొండల మీద అరుణ కాంతుల జ్వాల, నగ్జల్ బరిలోన నవయుగ శివలీల, శ్రీకాకుళం గిరి సింహాల జయహేళ, శ్రీకాకుళం గిరి సింహాల జయహేళ, తీర గోదావరి గిరిజన శరబాల, వీరగాథల పాడరా, విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా. మీరు ఇప్పుడు గాయకుడు గారన్నా అమ్మా, గాయకుడిగా ఈ ప్రయాణం మొదలుపెట్టారు. మీరు మంచి రంగస్థల నటులు కూడా. మరి ఈ ప్రయాణంలో మీకు దానికి ఏమైనా అడ్డంకులు వచ్చినాయా, లేకుంటే నటుడిగా కూడా మీరు కొనసాగుతూనే ఉన్నారా? నటుడుగా కొనసాగుతున్నాను. 73లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పాటు చేసిన తర్వాత నేను మొట్టమొదటి కార్యదర్శిని, కానూరు వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రకంగా మా ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నటువంటి క్రమంలోనే ఆ పాతకు సంబంధించినటువంటి పాత విద్యకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఎక్కడ వదిలిపెట్టకుండా ఇప్పుడు ఉన్నటువంటి విప్లవ రాజకీయాలకు కూడా ఆ రాగాల్ని అనుసంధానం చేసి ఆ రకంగా మొత్తం మా ప్రయాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగమే ఇప్పుడు వీరగాథల పాడరా అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆయన బీంప్లాస్ రాగాన్ని తీసుకుని వచ్చి, అరే బాబు నువ్వు రాగయుక్తంగా కూడా పాడుతున్నావు కాబట్టి దీన్ని ఏ రాగంలో వేస్తావు ఏంటంటే అప్పుడు ఆ రకంగా వేసినటువంటి నేనే కంపోజ్ చేశాను. ఆ తర్వాత ఇట్లా నేను మ్యూజికల్గా కంపోజ్ చేసినటువంటి పాటలు అమరవీరుల మీద ముఖ్యంగా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా కూడా ఖ్యాతిగాంచినటువంటి పాటలు అనేక ఉన్నాయి. ఉదాహరణకి నార్వే రచయిత ఒక ఆయన ఇండియా వెయిట్స్ ఫర్ నక్సలైట్స్ అనేటువంటి బుక్లో నా గురించి గద్దర్ గురించి ఒక పెద్ద 2 పేజీల ప్రస్థానాన్ని ఆయన రాశాడు. అందులో అరుణోదయ రామారావు అనేటువంటి వాడు ఈ లెనిన్ చనిపోతే మైకోవస్కీ అనేటువంటి రచయిత ఏ రకంగా ఎలిజైతే పాడి మొత్తం రష్యాలో ఉన్నటువంటి కోట్ల ప్రజానీకాన్ని ప్రభావితం చేశాడో ఇట్లా మన అరుణోదయ రామారావు అనేటువంటి వాడు కూడా రామనరసయ్య అనేటువంటి ఒక ఎంఎల్ పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్లో హైదరాబాద్లో మలక్పేటలో అరెస్ట్ చేసి ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లా ఎన్కౌంటర్లు చేస్తే ఆ దాని మీద ఆయన రాసినటువంటి పాట ఇవాళ ప్రపంచవ్యాపితంగా అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అనేటువంటిది ఆయన రాస్తాడు ఇంగ్లీష్లో. ఆ పాటను మొట్టమొదటిసారిగా మామూలు రచయిత అయిన పెద్ద రచయిత కాదు, ఎవరు అంగడి చెన్నై అని గుంటూరుకు సంబంధించినటువంటి మిత్రుడు, ఆయన ఏదో రాశాడు. రాసి నాకు పంపిస్తే ఆ రోజు అప్పట్లో నేను ఈ మాసప్ ట్యాంక్లో జేఎన్టీయూ మన మాసప్ ట్యాంక్లో ఉండేటువంటి పాలిటెక్నికల్ హాస్టల్లో ఉండేటువంటి వాడిని. ఏది ఉద్యమ అవసరాల రీత్యా, చదువు కోసం కాదు, ఉద్యమ అవసరాల రీత్యా ఆ రూమ్లో ఉంటూ మేము ఈ గానానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ వచ్చేసాను, ఫుల్ టైమ్గా వచ్చేసానండి. అప్పటికి ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వస్తే నా కోసం వేటాడారు, మా ఊర్లో వేటాడారు, పోలీసులు వేటాడారు, ఎక్కడ దొరకలేదు. వెంటనే అప్పటికే ఒక రౌండ్ వచ్చేసి ఎమర్జెన్సీ ముందే దాదాపుగా ఈస్ట్ గోదావరి దాకా నేను తిరిగాను, పర్యటించాను. తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ పాట తీసుకొచ్చి నాకు ఇచ్చారమ్మా. ఆ పాట ఎలా పాడాలి అనేటువంటిది ముందు నాకు గుర్తు రాల.
అలాగే అనేకమైనటువంటి పాటలు. అప్పుడు ఆ పాటను తీసుకొని చిత్తు కాగితం మీద ఉంది. వాళ్ళు మీరు ఎలా పాడారు అని అంటే వాళ్ళు మామూలుగా ఏదో పాడారు. అన్నామరుడు మన రామ నరసయ్య పీడిత ప్రజల జ్యోతి. నేను అనుకున్నాను దీంట్లో ఏం పెద్ద సత్తా లేదే, దీన్ని ఎలాగైనా చేయాలని మళ్ళీ నా పాత రోజుల్లో ఉండేటువంటి సంగీతాన్ని కొద్ది జ్ఞాపకం చేసుకుని దాదాపుగా రాత్రి 12 గంటల సమయం అమ్మ. హాస్టల్లో విద్యార్థులందరూ పడుకొని ఉన్నారు. ఆ రాత్రిలో అనుకోకుండా గొంతు పెగిలిందమ్మ. అన్నామరుడురా ఓ మన రామ నరసయ్య పీడిత ప్రజల ఆశా జ్యోతి అన్నామరుడురా. కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టము చేసినాడు. ఓ కష్టజీవిగా పుట్టినాడు, కాయ కష్టము చేసినాడు. కష్టజీవుల కలిసినాడు, కమ్యూనిజముని మెచ్చినాడు. అన్న అమరుడు రా అని ఆ పాటలోకి జనాన్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి, అదే భావం అదే పాట. కానీ ఎక్కడైతే ఇన్వాల్వ్మెంట్ రాగం మారిందో విషాద ఛాయలు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అప్పుడు జనాన్ని ఎలా ఏడ్పించాలనేటువంటిది నా లక్ష్యమైందమ్మా. ఇంకా మంచి మంచి ముచ్చట్లు తెలుసుకునే ముందు 99 అడ్డాల చిన్న బ్రేక్. అడ్డకు మళ్ళా స్వాగతం. మీరు ఇందాక మీ అమ్మ చనిపోయినప్పుడు ఇదంతా మట్టిరా మాయరా అని తత్వం పాడారు, ఇటు ఉద్యమాల్లోకి వచ్చారు. ఈ రెండింటికి మధ్య సారూప్యత అంటే పొంతన అనేది కుదరలేకపోయింది. అది ఎట్లా సాధ్యమైంది మీకు? ఇటు తత్వం అటు ఉద్యమం. అదేనమ్మా. అయితే ఎప్పుడైతే మా అమ్మ చనిపోయినప్పుడు ఏదైతే అనుకున్నానో ఇది తప్పు, ఇది నిరాశకు సంబంధించినటువంటి తత్వగీతాలు ఇవి మనం చనిపోయినటువంటి వాని యొక్క ఆశయం ఎందుకు చనిపోయాడు, ఎవరి కోసం చనిపోయాడు అనేటువంటిది ముఖ్యం. కాబట్టి వాళ్ళ ఆశయాన్ని ముందుకు ఎలా తీసుకొని పోవాలనేటువంటిది మనకు ముఖ్యమవుతుంది తప్ప మనం చైతన్యం కలిగించేటువంటి ఒక వీరుడు మరణిస్తే 1000 కోట్ల ప్రభవింతులు అని ఒక కవి అన్నట్లుగా ఆ రకంగా ఏ ఆశయం కోసమైతే ఆ అమరుడు మరణించాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటానికి వాళ్ళని చైతన్యపరిచి ఆ రకంగా పైకి లేపాలి తప్ప మనం అయ్యో పాపం పోయావే అనేటువంటిది నీరుగారేటువంటి పద్ధతిలో ఉండకూడదు అనేటువంటి దాంతోనే వెంటనే అమ్మగారికి ఏదైతే పాట పాడానో ఆ భావం నుంచి తిరిగి వెంటనే ఇక్కడికి వెళ్ళాను. అన్న, ఇప్పుడు మీరు రంగస్థలం నటుడుగా చేశారు కదా, అందులో మీకు గొప్ప అనుభూతులు లేదా చాలా బాధ కలిగిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయి? ఈ 2 వెర్షన్స్. ఎవరికైనా కళాకారుడికి ఆనందం ఉంటుంది, అదే రంగంలో బాధ కూడా కలిగించే విషయాలు ఉంటాయి. రంగస్థల నటుడుగా అట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదురైనాయి? ఆ రంగస్థల నటుడుగా అంటే ఒక విషయం చెప్పాలమ్మా, నేను బహుశా 10th క్లాస్ చదివేటప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి అన్ని నాటకాల కన్నా నన్ను ఎక్కువ ఆచరణలో బాగా బాధించింది, నాకు ఎక్కువ ప్రభావితం చేసింది హరిశ్చంద్రమ్మ. ఒక రకంగా హరిశ్చంద్రలో ఆ హరిశ్చంద్రుడు ఏదైతే తన ఆశయం కోసం బిడ్డల్ని భార్యల్ని ఒక ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయటం కోసం భార్యని పిల్లల్ని ఎలా అమ్ముకొని చివరకు తాను కూడా ఎలా అమ్ముడుపోతాడనేటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ నన్ను చాలా బాగా బాధపరిచింది. అప్పుడు నేను నాటకం వేస్తానంటే మా తాతగారు వచ్చి వద్దు, హరిశ్చంద్ర నాటకము వేసి ఏ కళాకారుడు కూడా బతకలేదు, హరిశ్చంద్రుడికి ఏ గతి అయితే పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది నాయన, నీకు వద్దు అని చిన్నవాడు నా కాళ్ళకు మొక్కాడు మా తాతగారు. తాత లేదు, అది కరెక్ట్ కాదు, నేను వేస్తానని చెప్పేసి వేశానమ్మ. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ శ్మశాన వాటికలో ఓ పద్యం ఉంటుంది, ముదురు తమస్సులో మునిగిపోయినది కొత్త సమాధి. అది కటిక చీకట్లో ఉన్నటువంటి సమాధి
కానీ అది చూడటానికి సమాధి కాదు. దాని మీద పైపొరల్ మిణుంగురుల్ పురుగు పోలిక మిడుకు మిడుకు మిడుకల్చు నున్నదేవే అది దీపమందునా, అది దీపమందునా కాదు, అది హృదయము సుమ్మి. ఆ సమాధిలో ఉండేటువంటి అది మృతదేహం కాదు నాయన, అది అక్కడ మండుతున్న దీపం కాదు, అది ఒక హృదయం. ఆ హృదయ స్పందనే ఆ వెలుగు అని అర్థాన్ని ఇచ్చినటువంటి పాట పాడిన తర్వాత నేను తిరిగి ఇంటికి వెళ్తే అప్పుడు నా తాత నీ జన్మైందిరా. మరి మీ తాత ఏదైతే భయపడ్డాడో అది జరిగిందా మీకు నాటకం వేయక? తర్వాత అది మూఢనమ్మకాలు అనేటువంటి తర్వాత తెలియదమ్మా. ఎందుకంటే నా భార్య పిల్లలు ఇప్పటికీ క్షేమంగానే ఉన్నారు. అందరము దాదాపుగా ఈ ఉద్యమాల్లోనే నేను మా భాగస్వామి అలాగే అరుణ వదినతో ఎట్లా పార్టీ పెళ్లి, అది పార్టీ పెళ్ళామా. ఆమె అంతకుముందు ఖమ్మంలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక దళనాయకురాలుగా పనిచేసేటువంటిది. ఆమె కూడా ఉద్యమ నేపథ్యం నుంచే వచ్చినటువంటిది. ఆ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి ఆమె అడవిలో పనిచేస్తున్నటువంటి తరుణంలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లా ఒక గాయకుడు ఒక నాయకురాలు ఇద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందిరా అని నేను ఒక చేస్తాను, ఒక ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అట్లా అరుణని నాకు ఇచ్చి పెళ్లి. ఉద్యమం పాట ఎప్పుడు విడదీయలేనివి కదా, సూపర్ కాంబినేషన్ ఎప్పటికైనా అని అట్లా చెప్పేసి ఆయన అక్కడ మా ఇద్దరు పెళ్లి చేశాడు. వచ్చిన తర్వాత ఇక్కడ అనేక మంది కానూరు వెంకటేశ్వరరావు గారు అలాగే మన జ్వాలాముఖి గారు వీళ్ళందరూ నా పెళ్లి చేశారు ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత. ఆ రకంగా ఆమెమో ట్రేడ్ యూనియన్ రంగం నవయుగ బీడీ కార్మిక సంఘం అనేటువంటి దానికి ఆమె అధ్యక్షురాలు, నేనేమో ఈ సాంస్కృతిక సమాఖ్య దీనికి సంబంధించినటువంటి ప్రయాణాలను. కానీ ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యన రంగాలు వేరైనప్పటికీ నీ భావాలు మాత్రం ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ కాలేదు. ఆ రకంగా ఇద్దరికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి తేడాలు రాలేదమ్మా. అంటే మీరు సీమ బిడ్డ అన్నారు కదా, రాయలసీమ అంటేనే కన్నీటి చరిత్రతో నిండిపోయి ఉంటుంది. మీరు సీమ నుంచి వచ్చిన నేపథ్యం ఎక్కువ, మళ్ళీ మీరు గాయకులు ముందు నుంచి సీమ గురించిన పాటలు లేకుంటే ఆ నేపథ్యం నుంచి వచ్చిన ఏమైనా పాటలు కానీ మాకు ఏమన్నా పాడి? తప్పకుండా. అంతకుముందు నేను చదువుకునే రోజుల్లోనే మా రాయలసీమ గురించి చాలా మంది కవులు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఏమని, రాయలసీమంట రాయలసీమంట రత్నగర్భేనంట, రాయలసీమంట రత్నగర్భేనంట, వాడవాడల చూడు రతనాల రాసులంట, రాయలసీమంట రత్నగర్భేనంట. తుంగభద్ర పెన్న పొంగి పొరలిన వంట, తుంగభద్ర పెన్న పొంగి పొరలిన వంట, కావేరి కృష్ణమ్మ కావేరి కృష్ణమ్మ మా అడుగు జాడల్లో మమ్ములను తడిపిల్దంట, రాయలసీమంట అని రాస్తే మేము నిజంగానే మా రాయలసీమ బిడ్డలు ఆనాడు వీధుల్లో రత్నాలు పోసి అమ్ముకున్నటువంటి గొప్ప బిడ్డలు కదే అని అనుకునేటువంటి రాళ్ళ దిబ్బగా మారింది. తర్వాత నేను 10th క్లాసు SSLకి వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది, ఓహో ఆనాడు కవులు రాసినటువంటిదంతా అది ఊహాజనితంగా రాసినటువంటిది, కల్పనా సాహిత్యం అది అనేటువంటిది త్వరలోనే వెంటనే తేలిపోయిందమ్మా. ఎట్లా తేలిపోయింది? మా ఊరే మాకు ఉదాహరణ. మా ఊర్లో ఇంతమంది పెద్ద ఊరు అయినా ఇప్పటికీ తాగడానికి నీళ్ళు లేవమ్మా. ఉదాహరణకి మా మిత్రుడు లేదంటే నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు గోదావరి కనిలో, సదాశివుడు అని. ఆయన గోదావరి గురించి ఒక పాట రాశాడమ్మా. బ్రహ్మాండమైనటువంటి, నీ తల మీదే నీ తల వెనకాలే గోదావరి పారుతుంది కానీ నీ బతుకు ఎడారి ఎలా అయిందని రాశాడో అది వెంటనే ఆనాడు మాకు ఆయన పేరు అనేటువంటి తెలియదు కానీ ఆ రోజు మాకు జ్ఞాపకం వచ్చింది. మా ఊర్లో ఎలా ఉండేది, రాయలసీమ రైతన్నా ఓ రాయలసీమ రైతన్నా నీ బతుకే కన్నిటి పాలాయనా, నీ బతుకే కన్నిటి పాలాయనా, తినడానికేమో తిండే లేదు
అమ్మ తాగడానికి నీళ్లు లేవాయే ఇది రాయలేని నా సీమంట ఇది రాయలేని నా రద్దాల సీమంట మా బతుకులేమో అవి రాళ్ల గుట్టల పాలంట అవి రాళ్ల గుట్టల పాలంట రాయలసీమ రైతన్నా మన కన్నీటి బతుకులు ఏమన్నా ఈ కన్నీటి బతుకులు ఎందుకన్నా ఒకటి కాదు రెండు కాదమ్మా వందల ఏండ్లు దాటిపోయేనే అమ్మా వందల ఏండ్లు దాటిపోయేనే ఆ సుక్క నీరు లేక అమ్మ సుక్క నీరు లేక నా శలకేమో బీడు పడిందా నా శలకేమో బీడు పడిందా రాయలసీమ రైతన్నా ఇవాళ ఈ సందర్భంగా నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నానమ్మా ఇవాళ తెలంగాణని ఆంధ్రాన్ని కొట్లాడుతున్నారే కానీ గత 100 సంవత్సరాలుగా 4 జిల్లాలైనటువంటి రాయలసీమ ఇవాళ ఎందుకు మంచినీటికి నోచుకోలేదనేటువంటి అడిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అని నేను మీ ముఖంగా ప్రశ్నిస్తున్నాను. చాలా దయనీయమైన పరిస్థితిలో రాయలసీమ ఉన్నది. హృదయానికి అద్దుకపోయే ఇంకొన్ని మంచి మంచి ముచ్చట్లు రామారావు అన్న నోట్లోంచి తెలుసుకోవాలంటే రేపటిదాకా ఎదురు చూడండి. చండి ప్రచండి మహోద్దండి ప్రతిపక్ష కలగొండి వంటి చక్రపు బండి కమనీయ వాగ్దండి కాశ్మీరి కలకంటి రామాపురమను ఉత్తరాదిలో రాజులు నగపల్లె తందానా అయ్యో తందానా దేవనందనానా రైతన్నాని బతుకు అమాస ఆందోళన చూస్తున్నారు తమాషా జజ్జన కరి జనారే జనకు జనా